హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. వెరీ సింపుల్ టు డూ బట్ వెరీ టేస్టీ అండి. ఏంటంటే ఆనపకాయ పెరుగు పచ్చడి. ఈ ఆనపకాయ పెరుగు పచ్చడికి మనం చూడండి అలాగ ఆనపకాయ తీసుకుని లేత ఆనపకాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. దానికి అలా తొక్కలు తీసుకుని అలాగ మనం చిన్న ముక్కలుగా తరుక్కుంటే ఈ ఆనపకాయ పచ్చడికి బాగుంటుందండి. దానికి చూడండి తాలింపండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, వామ్ అండి, వామ్ వేసుకుంటే పెరుగు పచ్చడికి చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయ. ఈ వాము మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఆవాలు చిటపటమన్న తర్వాత మనం ఆనపకాయ ముక్కలు సన్నగా తరిగాం కదా, అవి కూడా వేసి అలాగా మగ్గించుకోవాలండి. అంటే ఆనపకాయకి నీరు ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే ఉడికిపోతుంది. అప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ ఎగిరిపోయే వరకు కూడా మనం మూత పెట్టకుండా అలా ఉడికించుకుని అలా డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇవి ఉంచుకున్న తర్వాత ఇందులోకి స్పైసీకి కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఆవ పేస్ట్ అండి. చెప్తున్నాను కదండి, ఎప్పుడూ కూడా అంటే ఇలా కూరలు చేసినప్పుడు అలాగే ఇలా పెరుగు పచ్చడిలోకి ఆవ వేసుకుంటే కనుక బాగుంటుందండి. దవ్వ పచ్చడి చేసినప్పుడు చెప్పాను. అలాగే వంకాయ పెరుగు పచ్చడికి ఇది వేసి కూడా పచ్చడి చేసుకోవచ్చు. లేదంటే ఇది అవాయిడ్ చేసి కూడా సేమ్ ప్రాసెస్ వాడి ఏదైనా ఆనపకాయ కానీ వంకాయ కానీ లేదంటే దవ్వకైతే మాత్రం ఖచ్చితంగా ఈ ఆవ వాడుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్లో ఉన్నాయండి ఆ పచ్చళ్ళు అన్నీ కూడా, ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. అలాగే దానికి చూడండి ఆవ పేస్ట్ కూడా మనం ఇలాగ ఆడుకున్న తర్వాత ఆవ పేస్ట్ని మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఒక 1 or 2 స్పూన్స్ ఆ ఆనపకాయ ముక్కల్లో యాడ్ చేసుకుని శుభ్రంగా కలిసే వరకు చక్కగా ఆవ పేస్ట్ అంతా కలిసే వరకు ఆనపకాయ ముక్కలు పట్టే వరకు కలుపుకోవాలండి. అయితే చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఇది అయితే వేడి చల్లారిన తర్వాత పెరుగు వేసుకుంటే బాగుంటుంది. అంటే పెరుగు నీళ్ళ అయిపోతుందండి. మంచి పెరుగు వాడుకుంటే ఈ పచ్చడికి సూపర్గా ఉంటుంది. చూడండి అంతా చల్లారిన తర్వాత ఆ ముక్కలన్నీ కూడా వేసి శుభ్రంగా కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి చివరిగా కొత్తిమీర వేసి వేడి అన్నంతో తీసుకుంటే లేదంటే చపాతీతో తీసుకున్న సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పాను కదండి అన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది. దానికి చూడండి వంకాయ చిక్కుడుకాయ కూర, ఆ కూర కూడా నా ఛానల్లో ఉందండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.